యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. దానిలో మరొకటి అన్నదమ్ములలో జగడం పుట్టించువాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం! ఆశీర్వాదము, శాశ్వత జీవితం అక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చెను. భక్తిహీనులతో దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు: కీడు చేయవలెనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగా ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకొనుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దించి